Okay. So you all know that we are discussing about the flywheel, and in yesterday's class we have discussed about some turning moment diagrams for various engines. So double acting steam engine and single cylinder four stroke engine, and finally we have discussed about the multi cylinder engines, the turning moment diagrams for multi cylinder engines. సో అంటే యాక్చువల్గా ఒక ఇంజిన్ మీద మనకి ఇంజిన్ డెవలప్ చేసే పవర్ అనేది కాన్స్టెంట్ గా ఉండట్లేదు త్రూ అవుట్ ద సైకిల్, ఇట్ వేరీస్ విత్ టైం. సో టీకి అండ్ టర్నింగ్ మూమెంట్ టీ వర్సెస్ టీటా డయాగ్రామ్ ఈజ్ నోన్ యాజ్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. So we will discuss fluctuation of energy in this class, and we will solve some problems related to it. Fluctuation of energy. Fluctuation of energy. Suppose in this is our turning moment diagram for multi-cylinder engines. So T on y-axis and theta is on x-axis. So from the point the crank position, from the crank position C to C, this is one cycle. So a point on this turning moment diagram and corresponding point on that curve. So ఇది మొత్తం కూడా ఏంటంటే cycle from C to C. From C to C is one cycle. Is one cycle. సో ఇక్కడ డిఫరెంట్ క్రాంక్ పొజిషన్ దగ్గర డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి ఫ్లైవీల్. ఎందుకంటే కొన్నిసార్లు పవర్ ఎక్కువ రావచ్చు, మనకు కావాల్సిన మీన్ రెసిస్టింగ్ టార్క్ కన్నా యువర్ సపోజ్ ఇదేంటి, మనం ఒక హారిజాంటల్ లైన్ ఉంది కదా, సపోజ్ ఏబి. సో ఏబి ఈజ్ అవర్ మీన్ రెసిస్టింగ్ టార్క్. అంటే యాక్చువల్గా ఆ పర్టికులర్ అప్లికేషన్కి మీకు అంత టార్క్ ఉంటే సరిపోతుంది. బట్ ఇఫ్ ఇంజన్ ఈస్ డెవలపింగ్ మోర్ పవర్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్, సో రిక్వైర్డ్ పవర్ కన్నా ఒకవేళ మనకి ఎక్కువ ఓకే, రిక్వైర్డ్ పవర్ కన్నా ఒకవేళ మనకి ఎక్కువ పవర్ అనేది ఇంజిన్ డెవలప్ చేసింది అంటే ఎక్సెస్ టార్క్ అనేది ఉంటుంది కదా. సో మెయిన్ రెసిస్టింగ్ టార్క్ అనేది మనకి పర్టికులర్ అప్లికేషన్కి యూజ్ అయితే సరిపోతుంది, అంత టార్క్ ఉంటే సరిపోతుంది. కానీ అంతకన్నా ఎక్కువ వస్తుంది. సో వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ దట్ ఈస్ ఎక్సెస్ దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది ఫ్లై వీల్. ఇక్కడ ఏంటంటే త్రూ అవుట్ ద సైకిల్ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఏంటంటే సపోజ్ ఫ్రమ్ డి టు ఈ, సో ఎప్పుడైతే క్రాంక్ పొజిషన్ అనేది డి టు ఈ ఇది రొటేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సో ఇంత ఏ టు అమౌంట్ ఆఫ్ అనేది ఎనర్జీ అనేది లాస్ అవుతుంది ఫ్లై వీల్. సో త్రూ అవుట్ ద సైకిల్ కొంచెం ఎనర్జీ వచ్చి యాడ్ అవుతుంది, అలాగే కొంచెం ఎనర్జీ అనేది లాస్ అవుతుంది ఫ్లై వీల్లో. సో ఇలా డిఫరెంట్ క్రాంక్ పొజిషన్ దగ్గర డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ ఎనర్జీస్ అంటే అన్ని పాయింట్స్ దగ్గర సేమ్ ఎనర్జీస్ ఉండవు, ఎందుకంటే ఫ్లక్చుయేషన్ ఇన్ ది పవర్ ఇన్పుట్. సో అందుకోసం మాక్సిమం అంటే ఇలా ఫ్లైవీల్ యొక్క ఎనర్జీస్ అనేవి వేరీ అవుతున్నాయి కాబట్టి ఒక ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ ని చెప్పారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాంక్ పొజిషన్ అండ్ ఫ్లైవీల్ ఎనర్జీ ఎంత ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో క్రాంక్ పొజిషన్ అండ్ ఫ్లైవీల్ ఎనర్జీ. క్రాంక్ పొజిషన్, సో క్రాంక్ పొజిషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ టీటా వాల్యూ, టీటా యాంగిల్. సో క్రాంక్ పొజిషన్ టీటా సమ్. సో అప్పుడు ఎనర్జీ ఎంత ఉంటుంది ఫ్లైవీల్, ఎనర్జీ ఆఫ్ ది ఫ్లైవీల్ ఆర్ ఫ్లైవీల్ ఎనర్జీ. సో చూడండి ఇక్కడ సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ గా స్టార్ట్ అయిన పాయింట్ సి అనుకుంటున్నాను. సో ఇక్కడ సపోజ్ ఈ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉందనుకుంటున్నాను. సో ఇనీషియల్ గా ఫ్లైవీల్ ఎంతో కొంత ఎక్కువ పవర్ రావట్లేదు, సో ఎంతో కొంత పవర్ వస్తుంది. కానీ అదేంటి, క్రాంక్ షాఫ్ట్ మీదే మనం మౌంట్ చేసాం. అంటే క్రాంక్ షాఫ్ట్ మీదే మనం మౌంట్ చేసాము అంటే ఖచ్చితంగా అది రొటేట్ అవుతుంది. సో రొటేట్ అవుతున్నప్పుడు ఎంతో కొంత ఎనర్జీ ఉంటుంది. సో ఆ ఎనర్జీ ఏమనుకుంటున్నాం అంటే క్యాపిటల్ ఈ అనుకుంటున్నాం. క్యాపిటల్ ఈ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫ్లైవీల్ ఎట్ ద క్రాంక్ పొజిషన్ సి. సి అనే క్రాంక్ పొజిషన్ అంటే పర్టికులర్ టీటా దగ్గర ఫ్లైవీల్కి ఉన్న ఎనర్జీ ఎంత అనుకుంటున్నానంటే క్యాపిటల్ ఈ అనుకుంటున్నాను.
So at crank position C, the flywheel has the energy capital E. క్యాపిటల్ ఈ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫ్లైవీల్ దగ్గర ఉంది ఎప్పుడైతే మనకి క్రాంక్ అనేది C° రొటేట్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ క్రాంక్ ఏమవుతుంది, నెక్స్ట్ ఇన్స్టెంట్లో అది డి అనే పొజిషన్కి వచ్చింది క్రాంక్. సో ఎప్పుడైతే డి అనే పొజిషన్ దగ్గర క్రాంక్ వచ్చిందో, సో మీరు ఇక్కడ చూస్తే ఈ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్లో సో A1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, ఇది ఫ్లైవీల్లో స్టోర్ అవుతుంది. సో ఎట్ ద క్రాంక్ పొజిషన్ డి, సో మనకి E+A1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్సెస్, ఇంత వర్క్ అనేది ఇంజిన్ నుంచి ఎక్సెస్ వస్తుంది. సో ఆ ఎక్సెస్ మొత్తం కూడా ఏమవుతుంది, ఫ్లైవీల్లో స్టోర్ అవుతుంది. సో వాట్ ఎవర్ ద ఎక్సెస్ అమౌంట్ దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది ఫ్లైవీల్. సో ఇనీషియల్గా ఈ ఉంది, సో డి అనే పొజిషన్కి వచ్చేసరికి మనకి A1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది దాంట్లో స్టోర్ అవుతుంది. సో ఎట్ ద క్రాంక్ పొజిషన్ డి వీఆర్ హ్యావింగ్ ద ఫ్లైవీల్, at the crank position D, we are having the flywheel energy as E+A1. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొంచెం టర్న్ అవుతుంది కదా క్రాంక్ అనేది. సో యాక్చువల్గా స్లైడర్ క్రాంక్ మెకానిజం యొక్క ఇన్వర్షనే కదా మనకి ఐసీ ఇంజిన్ అనేది. సో క్రాంక్ ఇంకొంచెం యాంగిల్ టర్న్ అవుతుంది. అది ఎంత అంటే సపోజ్ ఈ వరకు క్రాంక్ పొజిషన్ రీచ్ అవుతుంది. సో ఎప్పుడైతే డి పొజిషన్ నుంచి ఈకి రీచ్ అవుతుందో, సో డి నుంచి ఈకి ఫ్లైవీల్ క్రాంక్ రొటేట్ అయ్యే ప్రాసెస్లో ఫ్లైవీల్ అనేది ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని లాస్ అవుతుంది. ఎందుకంటే మీన్ రెసిస్టింగ్ టార్క్ కన్నా ఈ A2 అమౌంట్ ఆఫ్ ఇంత అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ కావాలి ఎక్సెస్, కానీ ఇక్కడ రావట్లేదు. A2 అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అనేది ఇంజిన్ డెవలప్ చేయట్లేదు. ఓన్లీ ఈ కర్వ్ కింద ఉన్నది మాత్రం డెవలప్ చేస్తుంది. ఈ కర్వ్ మీదన ఈ మెయిన్ రెసిస్టింగ్ టార్క్ కి దీనికి మధ్య ఉన్న A2 అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అనేది మనకి ఇంజిన్ డెవలప్ చేయట్లేదు. సో అందుకోసం ఏంటంటే వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫ్లైవీల్, ఇట్ విల్ బి గివెన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఇప్పుడు ఎట్ ద క్రాంక్ పొజిషన్ ఈ అంటున్నాము అంటే ఇప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుంది ఎట్ ద క్రాంక్ పొజిషన్ ఈ. సో ఇనీషియల్గా డి పొజిషన్ దగ్గర E+A1 ఉంది, ఓకే. బట్ ఏంటంటే సమ్ అమౌంట్ అనేది లాస్ అవుతుంది. ఎందుకంటే A2 అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది యాక్చువల్గా మనం సప్లై చేయాలి ఫ్రమ్ ది ఫ్లైవీల్. సో A2 అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అనేది అంటే మీన్ రెసిస్టింగ్ టార్క్ కింద ఉన్న ఏరియా కదా A2 అనేది. ఈ ఏరియా అనేది మనకి యాక్చువల్గా మనం సప్లై చేయాలి ఆ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ది ఫ్లైవీల్. సో నెక్స్ట్, సో ఎట్ ద క్రాంక్ పొజిషన్ E, we are having the energy of the flywheel as E+A1 minus A2. So A1, A2 అంటే areas above the mean resisting torque and A2 is the area below the mean resisting torque. సో నెక్స్ట్ మళ్ళీ ఏమైందంటే క్రాంక్ టర్న్ అవుతుంది, ఇంకొంచెం యాంగిల్ టర్న్ అవుతుంది. సో అప్పుడు కరస్పాండింగ్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే, సో ఫ్రమ్ ఈ దగ్గర ఉంది కదా ఇనీషియల్గా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ దగ్గర నుంచి ఎఫ్కి రీచ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ దగ్గర నుంచి ఎఫ్కి రీచ్ అవుతుందో ఈ పొజిషన్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చూడండి A3 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, ఫ్లైవీల్కి యాడ్ అవుతుంది. ఎందుకంటే ఈ నుంచి ఎఫ్కి ఈ పీరియడ్లో ఏమవుతుందంటే A3 అనేది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ దట్ ఈస్ డన్ బై ద ఇంజిన్ అనేది ఎక్కువ పవర్ డెవలప్ చేస్తుంది. సో ఎక్కువ ఎనర్జీ వస్తుంది. సో దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది ఫ్లైవీల్. సో E+A1 minus A2 plus A3. సో ఇనీషియల్గా ఈ దగ్గర E+A1 minus A2 ఉంది, కానీ ఎఫ్ దగ్గరకు వచ్చేసరికి ఈ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. సో E+A1 minus A2 plus A3, this is the amount of energy at the crank position F. సో నెక్స్ట్ ఎఫ్ అనే పొజిషన్కి వచ్చేసరికి మనకి ఎంత ఎనర్జీ ఉందంటే ఫ్లైవీల్లో E+A1 minus A2 plus A3. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మళ్ళీ ఎఫ్ నుంచి జీకి మూవ్ అవుతుంది కదా.
సో ఎఫ్ నుంచి జీకి మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే A4 ఎఫ్ నుంచి జీకి మూవ్ అయ్యే ప్రాసెస్లో ఇక్కడ A4 అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అనేది యాక్చువల్గా కావాలి, కానీ ఇంజిన్ అంత ఇవ్వట్లేదు. సో వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫ్లై వీల్, ఇట్ విల్ బి గివెన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో A4 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫ్లై వీల్ డెలివర్ చేస్తుంది. సో ఇప్పుడు ఫ్లై వీల్ ఉన్న ఎనర్జీ ఎంత అవుతుందంటే E ప్లస్ A1 minus A2 plus A3 minus A4. This is the energy of the flywheel at the location at the crank position G. So at the crank position Z, the energy of the flywheel is E plus A1 minus A2 plus A3 minus A4. So next final సో మళ్ళీ జీ నుంచి ఏమవుతుంది హెచ్ వరకు కూడా అది మళ్ళీ క్రాంక్ రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ఎట్ ద క్రాంక్ పొజిషన్ హెచ్ మనకి A5 అనేది యాడ్ అవుతుంది కదా. సో మీన్ రెసిస్టింగ్ టార్క్ పైన ఉంది ఈ ఏరియా, సో ఇది ప్లస్. ఏవైతే మీన్ రెసిస్టింగ్ టార్క్ పైన ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్ సైన్. సో ఏవైతే కింద ఉన్నాయో అవన్నీ కూడా నెగటివ్ సైన్. సో ఎట్ ద క్రాంక్ పొజిషన్ హెచ్ వీఆర్ హ్యావింగ్ ద ఎనర్జీ of the flywheel as GH E plus A1 minus A2 plus A3 minus A4 plus A5. This is the amount of energy at the crank position H. సో అల్టిమేట్గా ఇంకా ఫైనల్ పాయింట్ ఏంటంటే సి. సో సి అంటే C టు C ఒక సైకిల్ అని చెప్పాం కదా. సో ఇప్పుడు సి దగ్గర ఎంత ఉంటుంది ఎనర్జీ? సో హెచ్ దగ్గర ఏదైతే ఎనర్జీ ఉందో దానికి మనం A6 చూడండి, మీన్ రెసిస్టింగ్ టార్క్ కింద ఉన్నది. సో దీన్ని ఏం చేయాలి, మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఎట్ ద క్రాంక్ పొజిషన్ సి ద సైకిల్ విల్ బి కంప్లీటెడ్ అండ్ దట్ వాల్యూ ఈజ్ at the crank position C. So we are having the energy. So E plus A1 minus A2 plus A3 minus A4 plus A5 plus minus A6. సో ఏవైతే మీన్ రెసిస్టింగ్ టార్క్ పైన ఉన్నాయో వాటిని మనం యాడ్ చేయాలి, ఏవైతే మీన్ రెసిస్టింగ్ టార్క్ కింద ఉన్నాయో ఆ ఏరియాస్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో డిఫరెంట్ క్రాంక్ పొజిషన్ దగ్గర ఇప్పుడుతో C టు C మనం రాసాం కదా. సో ఇక్కడతో సైకిల్ కంప్లీట్ అయిపోయింది. సో సైకిల్ ఈజ్ కంప్లీటెడ్. సో ఈ పర్టికులర్ అంటే మీరు ఇక్కడ చూస్తే డిఫరెంట్ క్రాంక్ పొజిషన్ దగ్గర ఒకసారి ఉంది సి దగ్గర E అనే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంది, డి అనే పొజిషన్ దగ్గర E ప్లస్ A1 ఉంది, స్మాల్ ఈ పొజిషన్ దగ్గర ఇంత ఎనర్జీ ఉంది. అంటే త్రూ అవుట్ ద సైకిల్ ఏమవుతుంది, మనకి ఎనర్జీస్ అనేవి వేరీ అవుతున్నాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రాంక్ పొజిషన్ సి అని రాసాము. సో నెక్స్ట్ పాయింట్ సి అని రాసాము. సో ఇది ఒక సైకిల్. సో వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈజ్ అట్ ద క్రాంక్ పొజిషన్ సి, సో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో ఈ లొకేషన్ దగ్గర కూడా అంతే ఉంటుంది. అలా ఉండాలి అంటే ఇది మొత్తం ఈక్వల్ టు 0 అవ్వాలి. సో A1 so from the two values of CC, సో రెండు కూడా క్రాంక్ పొజిషన్ సీసే. సో అందుకోసం ఏంటంటే మనకి రెండు పాయింట్స్ దగ్గర రెండు క్రాంక్ పొజిషన్ దగ్గర కూడా ఒకటే ఎనర్జీ ఉండదు, అంటే క్యాపిటల్ E ఉంటుంది. సో ఫ్రమ్ ద టూ వాల్యూస్ ఆఫ్ ద ఎనర్జీస్ ఆఫ్ ద ఫ్లై వీల్ corresponding to the position C, it is concluded that సో అంటే మనకి క్యాపిటల్ E మాత్రమే ఉండాలి. సో ఇక్కడ ఏవైతే 6 టర్మ్స్ ఉన్నాయి కదా, A1 A2 A3 A4 A5 A6, ఈ మొత్తం ప్లస్ A1 మైనస్ A2 ప్లస్ A3 మైనస్ A4 ప్లస్ A5 మైనస్ A6, it is concluded that so those areas, those energies must be equal to 0. You add all
all of them. So a1 minus a2 plus a3 minus a4 plus a5 minus a6 is equal to 0. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే సి అనే పొజిషన్ దగ్గర మనకి ఎంత ఎనర్జీ ఉంటుంది, క్యాపిటల్ ఈ ఉంటుంది. రెండు ఫస్ట్ లో నేను చెప్పిన ఆ పొజిషన్ దగ్గర అండ్ కిందన సి ఉంది కదా, ఇక్కడ సి దగ్గర ఈ ఉంది, సేమ్ సిమిలర్ గా ఇక్కడ సి దగ్గర కూడా ఈఏ ఉండాలి, ఎందుకంటే ఇది ఒక సైకిల్ కాబట్టి. సో ఈ ఏరియాస్ ని మనం ఈ మొత్తం వాల్యూ అనేది 0 అవుతుంది. సో మనకి ఇక్కడ త్రూ అవుట్ ద సైకిల్ యువర్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లైవీల్ ఈజ్ వేరియింగ్. సో ఎనర్జీ ఆఫ్ ద ఫ్లైవీల్ వేరీ అవుతుందంటే, సో ఈ ఎనర్జీస్ లో మనకి రెండు వాల్యూస్ పాసిబుల్ అవుతాయి. ఒకటి ఏంటంటే మాక్సిమం ఎనర్జీ ఆఫ్ ద ఫ్లైవీల్, నెక్స్ట్ మినిమం ఎనర్జీ. సో ఈ నెంబర్ ఆఫ్ వాల్యూస్ దగ్గర నెంబర్ ఆఫ్ పొజిషన్స్ దగ్గర ఏదో ఒక పొజిషన్ దగ్గర మనకి మాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఫ్లైవీల్, మాక్సిమం ఎనర్జీ ఆఫ్ ద ఫ్లైవీల్ ఉంటుంది, అలాగే మినిమం ఎనర్జీ ఆఫ్ ద ఫ్లైవీల్ ఉంటుంది. సో ఫ్లైవీల్ యొక్క ఎనర్జీ కాన్స్టెంట్ గా లేదు, సో మనకి పవర్ వేరీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్లైవీల్ యొక్క ఎనర్జీ అనేది వేరీ అవుతుంది. సో మాక్సిమం ఎనర్జీ ఉండే ఛాన్స్ ఉంటుంది ఫ్లైవీల్ కి, అలాగే మినిమం ఎనర్జీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఎనర్జీస్ ఈజ్ నోన్ యాజ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ. Okay, so here the note point is so the greatest of these. సో ఫ్లైవీల్ నేను ఏ ఫామ్ లో స్టోర్ చేస్తుందని చెప్పాను, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. యాక్చువల్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. సో ద గ్రేటెస్ట్ ఆఫ్ ద అబోవ్ ఎనర్జీస్, సో నెంబర్ ఆఫ్ ఎనర్జీస్ పైన రాసాం కదా, అబోవ్ ఎనర్జీస్ ఈజ్ ది maximum kinetic energy, maximum kinetic energy of the flywheel corresponding to the crank position. సో ఒక పర్టికులర్ క్రాంక్ పొజిషన్ దగ్గర మనకి మాక్సిమం ఏదైతే గ్రేటెస్ట్ వాల్యూ ఉందో అది మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లైవీల్ అవుతుంది. సో మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లైవీల్, సో ఏదైతే మాక్సిమం ఎనర్జీ ఉందో అది మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫ్లైవీల్. సో మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉంది అంటే ఇండైరెక్ట్ గా మాక్సిమం స్పీడ్, యాంగులర్ స్పీడ్ అనేది ఎక్కువ ఉన్నది ఆ పొజిషన్. సో అండ్ ఫర్ ది కరస్పాండింగ్ crank position the speed is maximum. సో ఒక పర్టికులర్ క్రాంక్ పొజిషన్ దగ్గర ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ మోర్ ఎనర్జీ, అంటే ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర మీకు మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఫ్లైవీల్ ఉంది అంటే ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ ఉంటేనే కదా దానికి మాక్సిమం ఎనర్జీ అనేది ఆ ఫ్లైవీల్ కు ఉంటుంది. సో ఎందుకంటే మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, సో రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ ఐ ఒమేగా స్క్వేర్, హాఫ్ ఇంటూ I omega square. So if your kinetic energy of the flywheel means it resembles that angular speed is maximum. The speed is maximum. The speed is maximum. సో సిమిలర్ గా మనకి అబవ్ ఎనర్జీస్ ఉన్నాయి కదా, సో ఈ ఎనర్జీస్ లో ఒక వాల్యూ అనేది ఏదైతే గ్రేటెస్ట్ వాల్యూ ఉందో అది మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సో మనకి మినిమం కైనెటిక్ ఎనర్జీ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. సో at one particular crank position we may have the least kinetic energy. So the least of these energies, so the least of these kinetic energies, the least of these energies is the least kinetic energy of the flywheel, least kinetic energy of the flywheel, and for the corresponding crank position, corresponding
crank position, the speed is minimum. So least kinetic energy of the flywheel. So least kinetic energy on the flywheel ki. So that crank position is the corresponding crank position for where the speed is minimum. సో మనకి మినిమం కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లైవీల్ ఉందంటే ఆ కరస్పాండింగ్ క్రాంక్ పొజిషన్ దగ్గర మనకి స్పీడ్ అనేది మినిమం ఉంటుంది. సో దట్ మినిమం కైనటిక్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్ ఇన్ ది ఫ్లైవీల్. సో స్పీడ్ తక్కువ ఉన్నప్పుడే కదా మనకి మినిమం కైనటిక్ ఎనర్జీ అనేది ఫ్లైవీల్లో స్టోర్ అవుతుంది. సో మనకి ఇలాగ ఏంటంటే త్రూ అవుట్ ద సైకిల్ యువర్ ఎనర్జీ ఈజ్ వేరియింగ్. సో ఎనర్జీ త్రూ అవుట్ ద సైకిల్ energy of the flywheel is fluctuating. సో కాన్స్టెంట్ గా ఏమి ఉండట్లేదు. సో డ్యూ టు ద వేరియేషన్ ఇన్ ద పవర్ అవుట్పుట్, సో పవర్ అవుట్పుట్ ఫ్రమ్ ద ఇంజిన్, సో ఇంజిన్ నుంచి డెలివర్ చేసే పవర్ అనేది అట్లా వేరే అవుతుంది. సో దట్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫ్లైవీల్ ఈస్ కంటిన్యూస్లీ ఫ్లక్చుయేటింగ్ త్రూ అవుట్ ద సైకిల్. సో ఎనర్జీ అనేది వేరీ అవుతుంది. సో వీ హ్యావ్ ద మాక్సిమమ్ energy of the flywheel and we have the minimum energy of the flywheel. So maximum kinetic energy of the flywheel and we have the minimum kinetic energy of the flywheel. So the difference between these values is known as fluctuation of energy. So rendu maximum value of the maximum kinetic energy of the flywheel and the minimum kinetic energy of the flywheel, వాటి డిఫరెన్స్ ఏమంటామండి మనం? ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అండి. సో మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ. maximum fluctuation of energy. So maximum fluctuation of energy. So next another term is coefficient of fluctuation of energy. Coefficient of fluctuation of energy. Coefficient of fluctuation of energy. So coefficient of fluctuation of energy ante it is the ratio of the maximum fluctuation of energy, maximum fluctuation of energy of the flywheel, maximum fluctuation of energy divided by work done per cycle. సో మనకి మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే తెలుసు, అంటే ఫ్లైవీల్ యొక్క మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఫ్లైవీల్ యొక్క మినిమం కైనెటిక్ ఎనర్జీ, వాటి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయగలం మనం. సో డివైడెడ్ బై వర్క్ డన్ పర్ సైకిల్, అంటే ఒక పర్టికులర్ సైకిల్లో ఇంజిన్ అనేది ఎంత వర్క్ డన్ చేస్తుంది. సో ఆ రేషియోని ఏమంటాం అంటే మనం ఆ రేషియోని కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. సో నేను ఆల్రెడీ చెప్పాను, మాక్సిమం ఎనర్జీ అనేది ఫ్లైవీల్ దగ్గర ఉంది అంటే ఇట్ ఇండైరెక్ట్లీ డిక్టేట్స్ దట్ ద ఫ్లైవీల్ స్పీడ్ ఈస్ మోర్. సో మనకి మాక్సిమం స్పీడ్ ఉంటుంది, అలాగే మినిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫ్లైవీల్ దగ్గర మనకి యాక్చువల్లీ మినిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫ్లైవీల్ ఆ క్రాంక్ పొజిషన్ దగ్గర మినిమం స్పీడ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టూ స్పీడ్స్. సో ఫర్ దట్ క్రాంక్ షాఫ్ట్ ఒమేగా మ్యాక్స్ అండ్ ఒమేగా మిన్. సో వీటి డిఫరెన్స్ ఏమంటారంటే కోఎఫిషియంట్ ఆఫ్ మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్, maximum fluctuation of speed. So maximum fluctuation of speed of the flywheel is nothing but omega max minus omega min. సో ఫ్లైవీల్ కి మాక్సిమం స్పీడ్ ఉంటుంది, అలాగే మినిమం స్పీడ్ ఉంటుంది. సో స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంటుంది ఏమని, సో వేరే అవుతూ ఉంది. సో దాని వాల్యూ ఎంత దాని నుంచి మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ అనే టర్మ్ డిఫైన్ చేశారు. maximum fluctuation of speed is nothing but omega max minus omega min.
ఇంజిన్ కొన్న ఫ్లై వీల్ కొన్న మాక్సిమం స్పీడ్ మైనస్ ఫ్లై వీల్ కొన్న మినిమం స్పీడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి సిమిలర్లీ కోషంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీని ఎలాగైతే డిఫైన్ చేసాం పైన, సో మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ డివైడెడ్ బై వర్క్ డన్ పర్ సైకిల్. సో ఇన్ ది సిమిలర్ ఫ్యాషన్ వీ కెన్ డిఫైన్ అనదర్ టర్మ్ నోన్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్. సో ఇక్కడ ఎలాగైతే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఎలాగైతే ఉందో అంటే మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ డివైడెడ్ బై వర్క్ డన్ పర్ సైకిల్. సో ఇన్ ది సిమిలర్ ఫ్యాషన్ యూ కెన్ డిఫైన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్. Coefficient of fluctuation of speed. Coefficient of fluctuation of speed. So coefficient of fluctuation of speed is nothing but it is the ratio of maximum fluctuation of speed, maximum fluctuation of speed divided by mean speed of the flywheel. సో ఈ అన్ని టర్మ్స్ కూడా రిలేటెడ్ టు ది ఫ్లైవీల్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ అంటే మీన్ స్పీడ్ నుంచి అది ఎంత డీవియేట్ అవుతుంది, ఎంత ఫ్లక్చుయేట్ అవుతుంది. సో దట్ రేషియో ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్. సో మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ డివైడెడ్ బై మీన్ స్పీడ్ ఈజ్ known as coefficient of fluctuation of speed. So these are the important terms which will be useful in order to solve the problems related to flywheel. సో మనం మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పాము. సో ఆ మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎంత ఉంటుంది, ఎలా కనుక్కోవాలి. సో మీకు ఆల్రెడీ నేను ఫ్లైవీల్ యొక్క ఇంట్రడక్షన్లోనే చెప్పాను. సో దేర్ ఆర్ 2 ఎనర్జీస్. సో కైనెటిక్ ఎనర్జీస్ అనేవి మనకి బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ మోషన్. సో కైనెటిక్ ఎనర్జీస్ అనేవి మనకి 2 ఉన్నాయి కదా, ఒకటేమో ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ with this value is equal to half into mv into v square. So m ante mass of the body and v ante linear velocity of that body. If a body is having some mass and it is moving with some velocity v, it is said to be having the kinetic energy that is half into mv square. సో సిమిలర్ గా మనకి ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ కాకుండా సో మేబీ బాడీ అనేది మేబీ రొటేషనల్ మోషన్ లో కూడా ఉండొచ్చు. సో రొటేషనల్ in a rotational motion, the rotational kinetic energy is defined as half into I into omega square. So where I is the mass moment of inertia and omega is the angular speed of that body at that instant. సో మనకి ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అనేవి 2 ఉన్నాయి. సో ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఇంటూ ఎంవి స్క్వేర్ అండ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఇంటూ ఐ ఇంటూ ఒమేగా స్క్వేర్, వేర్ ఐ ఈస్ ద మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఒమేగా ఈస్ ద యాంగులర్ స్పీడ్. సో వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డిఫైన్ సమ్ టర్మ్స్. So where I is the mass moment of inertia of the flywheel. So we will define some terms related to that. So I is the mass moment of inertia of the flywheel. Inertia of the flywheel. సో నెక్స్ట్ వచ్చేసరికి we will define, అంటే నేను ఇందాక చెప్పాను అంటే మనకి ఫ్లైవీల్కి ఒక మ్యాక్సిమం స్పీడ్ ఉంటుంది. సో ఆ మ్యాక్సిమం స్పీడ్ నేను ఒమేగా 1 అనుకుంటున్నాను. సో ఈ కన్వెన్షన్ కన్ఫ్యూజ్ అవ్వకండి. మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ద ఫ్లైవీల్ ఎంత అనుకుంటున్నానంటే ఒమేగా 1 అనుకుంటున్నాను. సిమిలర్గా ఒమేగా 2 అంటే మినిమం స్పీడ్ ఆఫ్ దట్ ఫ్లైవీల్ అనుకుంటున్నాను, మినిమం స్పీడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మీన్ స్పీడ్. సో మీన్ స్పీడ్ ఆఫ్ ద ఫ్లైవీల్.
సో మీన్ స్పీడ్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ వాల్యూస్కి మీన్ అంటే మీన్ అంటే అవుతుంది, సపోజ్ 1 2 3. సో దీని మీన్ అంటే ఎంత అవుతుంది, సో 1 + 2 + 3/3 అవుతుంది. సో 2 వస్తుంది ఇక్కడ. సో అంటే మొత్తం అన్ని స్పీడ్ యొక్క యావరేజ్ వాల్యూని తీసుకోవాలి. సో యూజువల్గా ఈ మీన్ స్పీడ్ అన్ని వాల్యూస్కి మనం తీసుకోము. సో యూజువల్గా ఈ మీన్ స్పీడ్ అనేది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ద మాక్సిమం స్పీడ్ అండ్ మినిమం స్పీడ్. సో ω1 అప్రాక్సిమేట్గా ఈ మీన్ స్పీడ్ అనేది ω1 + ω2/2కి దగ్గరలో ఉంటుంది. సో అందుకే మీన్ స్పీడ్ని నేను ω1 + ω2/2 కింద డిఫైన్ చేస్తున్నాను. సో యాక్చువల్గా మీకు మీన్ స్పీడ్ అంటున్నాం అంటే, సో వీ నీడ్ టు టేక్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ స్పీడ్స్, అన్ని స్పీడ్స్ చేయాలి. కాకపోతే మనకి ద యావరేజ్ ఆఫ్ మాక్సిమం స్పీడ్ అండ్ మినిమం స్పీడ్ ఈజ్ వెరీ మచ్ నియర్ టు ది మెయిన్ స్పీడ్ ఆఫ్ దట్ ఇంజన్ కార్, ఆఫ్ దట్ ఫ్లై వీల్. సో అందుకోసం ω1 + ω2/2 అనేది తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మీన్ స్పీడ్ దగ్గర, సో దానికి ఒక కైనెటిక్ ఎనర్జీ టర్మ్ డిఫైన్ చేస్తున్నాం. సో ఎట్ ద మీన్ స్పీడ్, at the mean speed the kinetic energy of the flywheel. సో కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది మీన్ స్పీడ్ దగ్గర. సో కైనెటిక్ ఎనర్జీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సపోజ్ అట్ ద మీన్ స్పీడ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లై వీల్, లెట్ అస్ గివ్ ఎ నొటేషన్ యాజ్ క్యాపిటల్ ఈ. సో క్యాపిటల్ ఈ అనేది ఎనర్జీ ఆఫ్ ద ఫ్లై వీల్ అట్ మీన్ స్పీడ్. సో మనకి ఫ్లై వీల్ స్టోర్ చేసే ఎనర్జీ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ. దాని ఫార్ములా ఏమవుతుంది, ½ ఇంటూ మాస్ మూమెంట్. సో ఫ్లై వీల్ యొక్క ఎంత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉందనుకున్న, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ. సో ½ ఇంటూ ఐ ఇంటూ, సో మీన్ స్పీడ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఒమేగా. సో ఒమేగా స్క్వేర్ అనేది ఇట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ అట్ ద మీన్ స్పీడ్. సో నెక్స్ట్ విల్ డిఫైన్ అనదర్ టర్మ్ నోన్ యాజ్ మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఆల్రెడీ నేను చెప్పాను, మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ maximum energy of the flywheel minus minimum energy of the flywheel. So small e is equal to maximum fluctuation of energy. Maximum fluctuation of energy. So I energy flywheel యొక్క ఎనర్జీ అనేది ఎంత ఫ్లక్చుయేట్ అవుతుంది, మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఎంత ఉంది, ఆ టర్మ్ ఏంటంటే స్మాల్ ఈ. maximum fluctuation of energy is the small e. So and we will define another term known as capital K. So another term ఏంటంటే capital K. So capital K is the coefficient of fluctuation of speed. సో maximum coefficient of fluctuation of energy ఎలాగైతే ఉందో, సిమిలర్ గా coefficient of fluctuation of speed కూడా ఉంది. సో ఇందాక చెప్పాను కదా, fluctuation of speed. సో coefficient of fluctuation of speed is nothing but ఏం చెప్పాను నేను, ఒమేగా మ్యాక్స్ అంటే ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ డివైడెడ్ బై మీన్ స్పీడ్ అని చెప్పాను. సో మనం ఈ పర్టికులర్ కేసులో మాక్సిమం స్పీడ్ని ఏమనుకుంటున్నాము, ω1 అనుకుంటున్నాము. అలాగే మినిమం స్పీడ్ని ω2 అనుకుంటున్నాను. సో ఒమేగా మీన్ అంటే, సో ఒమేగా మీన్ ఏమనుకుంటున్నాను, స్మాల్ ఒమేగా అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ద టర్మ్స్ విచ్ విల్ బి యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు రైట్ ది ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ. సో మొత్తం ఇవన్నీ కూడా ఈ టర్మ్స్ నుంచి సో నేను ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీని డిఫైన్ చేసుకుంటా. సో ఫ్రమ్ దీస్ టర్మ్స్, సో I అంటే మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఫ్లై వీల్, అండ్ maximum speed of the flywheel is ω1, and minimum speed of the flywheel is ω2, and the mean speed is the average of two values, that is maximum speed and minimum speed. And at the mean speed we are having the energy, the kinetic energy of the flywheel is ½ into I into omega square, and the maximum fluctuation of energy is nothing but maximum kinetic energy minus minimum kinetic energy of the flywheel. And we have another term known as coefficient of fluctuation of speed. So that is omega max minus omega minimum divided by omega mean. So omega max in this particular case I am treating it as ω1, and omega min is nothing but ω2 divided by omega mean, that is omega. So we will find out the fluctuation of speed. So fluctuation of energy
energy. So fluctuation of energy is nothing but small e. So which is nothing but E max minus E min. So E max is nothing but maximum kinetic energy that will be stored in the flywheel. So maximum kinetic energy of the flywheel, and E minimum is nothing but minimum kinetic energy of the flywheel. So maximum kinetic energy of the flywheel అంటే your E max will be, so maximum kinetic energy ఎప్పుడు ఉంటుంది? So if your speed is maximum, you will have maximum kinetic energy. So half into I into, so రెండు స్పీడ్స్ లో maximum speed ఏంటి? ఒమేగా 1. సో half into I into ఒమేగా 1 స్క్వేర్ మైనస్ half into I into, సో మినిమం స్పీడ్ ఎంత? ఒమేగా 2. half into I into ఒమేగా 2 స్క్వేర్. సో ఇప్పుడు ఇది మినిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫ్లైవీల్ ఉంది. దిస్ డిఫరెన్స్ ఈజ్ నోన్ యాజ్ మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ. సో దీన్ని కొంచెం రీఅరేంజ్ చేస్తాము. సో రెండు టర్మ్స్ లో కూడా చూడండి, ఇక్కడ హాఫ్ ఇంటూ ఐ, ఇక్కడ కూడా హాఫ్ ఇంటూ ఐ ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఐని కామన్ తీస్తున్నాం. సో ఒమేగా 1 స్క్వేర్ మైనస్ ఒమేగా 2 స్క్వేర్. సో మళ్ళీ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో హాఫ్ ఇంటూ ఐ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాద్దాం. సో ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 ఇంటూ ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 ఈజ్ నథింగ్ బట్ ఒమేగా 1 స్క్వేర్ మైనస్ ఒమేగా 2 స్క్వేర్. సో మళ్ళీ దీన్ని రీఅరేంజ్ చేద్దాము. సో maximum fluctuation of energy small e is equal to half into, sorry, సో 1/2ని కొంచెం ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2/2 కింద రాద్దాం. సో I ఇంటూ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2/2 ఇంటూ ఒమేగా 1 మైనస్ ఒమేగా 2. సో మనకి ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2/2 is nothing but, this is nothing but mean speed of the flywheel. So mean speed of the flywheel. So maximum fluctuation of energy small e is equal to I into, so mean speed of the flywheel ని మనం ఏమనుకున్నాము, స్మాల్ ఒమేగా కింద డినోట్ చేసాం. సో స్మాల్ ఒమేగా ఇంటూ ఒమేగా 1 మైనస్ ఒమేగా 2. సో దీన్ని మళ్ళీ ఏం చేస్తున్నామంటే, సో ఐ విల్, సో సి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఒమేగా, సో ఇంటూ ఒమేగా బై ఒమేగా. సో ఒమేగా మీన్ని ఇంటూ అని డివైడ్ బై చేస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే అలాగే మనకి ఇదే మిగులుతుంది కదా. సో ఇంటూ ఒమేగా బై ఒమేగా చేసాం. ఒమేగా అంటే మీన్ స్పీడ్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై ఒమేగా ఇది ఇదే కదా. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ కే. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై ఒమేగా. సో ఐ విల్ రీప్లేస్ దట్ k here. So E is equal to I into k into ఒమేగా. సో ఇక్కడ ఒమేగా ఇంటూ ఒమేగా ఏమవుతుంది, ఒమేగా స్క్వేర్ I ఒమేగా స్క్వేర్ ఇంటూ k, వేర్ k is the coefficient of fluctuation of speed. సో ఇక్కడ నుంచి, సో kని ఎలా రాస్తామంటే, k is nothing but coefficient of fluctuation of speed కదా. k is equal to E by I ఒమేగా స్క్వేర్. సో ఇక్కడ నుంచి E అంటే maximum fluctuation of energy డివైడెడ్ బై హాఫ్ I ఒమేగా స్క్వేర్ ఇంటూ 2. అలాగే ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది. సో E డివైడెడ్ బై ఈ హాఫ్ I ఒమేగా స్క్వేర్ అంటే ఏంటి, సో ఎనర్జీ అట్ ది మీన్ స్పీడ్ కదా, కైనెటిక్ ఎనర్జీ అట్ ది మీన్ స్పీడ్. ఇదే చూడండి, at the mean speed we are having the kinetic energy of the flywheel as half into I omega square. So I will replace that half I omega square with capital E. So అప్పుడు మనకి ఏమొస్తుందంటే k is equal to E by 2E. సో ఇక్కడ టర్మ్స్ వచ్చేసరికి దిస్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్, సో ఈ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు గేట్ ప్రాబ్లమ్స్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ k అంటే ఏదన్నా ఏ నోటేషన్ అయినా పర్లేదు. సో మనకి, సో E అంటే మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ.
సో maximum fluctuation of energy. సో క్యాపిటల్ E అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లైవీల్ అట్ అ మీన్ స్పీడ్ ఆఫ్ ది ఫ్లైవీల్ అట్ అ మీన్ స్పీడ్ దగ్గర ఉన్న కైనెటిక్ ఎనర్జీ. సో ఇది ఏంటంటే మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీని డిఫైన్ చేసాం. ఇక్కడ ఏం చేసిన మనం ఏం లేదు, జస్ట్ మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి, మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ మైనస్ మినిమం కైనెటిక్ ఎనర్జీ. సో దాన్ని ఏంటంటే రీఅరేంజ్ చేసుకుంటూ వచ్చాం. సో మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఇంటూ ఐ ఇంటూ ఒమేగా 1 స్క్వేర్, అలాగే మినిమం కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఇంటూ ఐ ఇంటూ ఒమేగా 2 స్క్వేర్. సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాసాము. సో ఇక్కడ 1/2 ఉంది కదా, ఈ 2ని ఈ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2/2 కింద రాసాము. సో ఇప్పుడు ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2/2 అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ద మీన్ స్పీడ్ ఆఫ్ ద ఫ్లై వీల్. సో దాన్ని ఒమేగాతో రీప్లేస్ చేసుకున్నాం, ఎందుకంటే ఇవన్నీ మనం టెర్మినాలజీ డిఫైన్ చేసుకున్నాం ఆల్రెడీ. సో మళ్ళీ ఏం చేసామంటే ఈ వచ్చిన దాన్ని ఇంటూ ఒమేగా బై ఒమేగా చేసాం. సో ఈ ఎక్స్ప్రెషన్ని ఇంటూ ఒమేగా బై ఒమేగా చేసాం. సో అక్కడ మనకి ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై ఒమేగా వస్తుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్. ఇది ఆల్రెడీ మనం ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ని ఇక్కడ రీప్లేస్ చేసుకున్నాం. సో ద మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ కింద వచ్చింది మనకి. అక్కడ నుంచి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ రీఅరేంజ్ చేసి E/2E కింద రాసాం. సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని సమ్ గేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్నవి, ఇవి ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏంటంటే గేట్ మెకానికల్ ఇంజనీరింగ్ 2001లో అడిగారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఓకే, flywheel reduces speed fluctuation during a cycle for constant load, but flywheel does not control the mean speed of the engine if the load changes. సో నేను ఫ్లైవీల్ గురించి చెప్పినప్పుడు అసలు లోడ్ గురించి నేనేం మాట్లాడలేదు, ఓన్లీ ఒక పర్టికులర్ సైకిల్లో మాత్రమే నేను స్పీడ్ ఫ్లక్చుయేషన్ గురించి మాట్లాడాను. సో flywheel reduces speed fluctuations during a cycle for constant load, but flywheel does not control the mean speed of the engine if load changes. ఈ స్టేట్మెంట్ కరెక్టే. సో కింద ఎలా తప్పో చూడండి, ఫ్లైవీల్ డస్ నాట్ రెడ్యూస్ స్పీడ్ ఫ్లక్చుయేషన్ డ్యూరింగ్ ఎ సైకిల్ అంటున్నారు. సో ఫ్లైవీల్ డస్ నాట్ రెడ్యూస్ స్పీడ్ ఫ్లక్చుయేషన్ డ్యూరింగ్ ఎ సైకిల్ ఫర్ కాన్స్టెంట్ లోడ్ అన్నారు. కానీ యాక్చువల్గా స్పీడ్ని ఫ్లక్చుయేషన్ రెడ్యూస్ చేస్తుంది కదా ఫ్లైవీల్. సో ఇది రాంగ్. సో ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్ ఇంకా వెళ్ళక్కలేదు మనం. సో నెక్స్ట్ గవర్నర్ కంట్రోల్స్ స్పీడ్ ఫ్లక్చుయేషన్ డ్యూరింగ్ ఎ సైకిల్ ఫర్ ఎ కాన్స్టెంట్ లోడ్. నేను గవర్నర్ చెప్పినప్పుడు ఏం చెప్పాను, లోడ్ చేంజ్ అవుతున్నప్పుడు మీన్ స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్ అది కంట్రోల్ చేస్తుందని చెప్పాను. సో కానీ ఇక్కడ ఏంటి, ఇట్ కంట్రోల్స్ ద స్పీడ్ ఫ్లక్చుయేషన్ డ్యూరింగ్ ఎ సైకిల్ ఫర్ కాన్స్టెంట్ లోడ్, బట్ గవర్నర్ డస్ నాట్ కంట్రోల్ ద మీన్ స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్ ఇఫ్ ద లోడ్ చేంజెస్. లోడ్ చేంజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా గవర్నర్ కంట్రోల్ చేస్తుంది మీన్ స్పీడ్ని. సో ఇది రాంగ్. సో గవర్నర్ కంట్రోల్స్ స్పీడ్ ఫ్లక్చుయేషన్ డ్యూరింగ్ అ సైకిల్ ఫర్ కాన్స్టెంట్ లోడ్. సో గవర్నర్ అనేది ఇది ఏంటంటే యాక్చువల్గా లోడ్ చేంజ్ అయినప్పుడు మనకి మీన్ స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్ని కంట్రోల్ చేస్తుంది. కానీ ఇక్కడ కాన్స్టెంట్ లోడ్కి కంట్రోల్ చేస్తుంది త్రూ విత్ ఇన్ ద సైకిల్ అని చెప్తున్నారు. సో ఇది రాంగ్. సో ఓన్లీ లోడ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే గవర్నర్ విల్ కంట్రోల్ ద మీన్ స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్. So this is the GATE Mechanical Engineering 2003 question. So for a certain engine having an average speed of 1200 RPM. So average speed ఇస్తున్నారు వీళ్ళు. సో యావరేజ్ స్పీడ్ సపోజ్ ఒమేగా అనుకోండి. సో ఎంత అవుతుంది, 2πn/60 అవుతుంది. n average speed is nothing but 1200 RPM. So for a certain engine an average speed of 1200 RPM,
ఏ ఫ్లై వీల్ అప్రాక్సిమేటెడ్ యాజ్ ఎ సాలిడ్ డిస్క్. సో ఫస్ట్ యావరేజ్ స్పీడ్ ఇచ్చారు కదా, ఆర్ మీన్ స్పీడ్ అనుకుందాము. సో మీన్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ 1200 ఆర్పిఎం. ఏ ఫ్లై వీల్ అప్రాక్సిమేటెడ్ యాజ్ సాలిడ్ డిస్క్ ఫామ్ లో ఉందంటున్నారు ఫ్లై వీల్. సో దీన్ని యాక్చువల్లీ క్రాంక్ షాఫ్ట్ మనం మౌంట్ చేస్తాం. క్రాంక్ షాఫ్ట్, ఇదేమో ఫ్లై వీల్ సాలిడ్ డిస్క్. సో ఈ పర్టికులర్ కేసులో ఈ ఫ్లై వీల్కి ఎంత మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది? సో ఫర్ ఏ సాలిడ్ డిస్క్ వీఆర్ హ్యావింగ్ ద మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూ యాజ్ half into mass of that flywheel into r square, where r is the radius of that disc, half into mr square. So the mass moment of inertia అవుతుంది. So it requires for keeping the fluctuation of speed within 2% about the average speed. సో ఇండైరెక్ట్ గా మీకు ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ ఇచ్చారు. సో ఫ్లక్చుయేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ ఇచ్చారు. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ ఇది ఎంత ఇచ్చారంటే, సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ మనం ఏమనుకున్నాం, క్యాపిటల్ కే అనుకుంటున్నాం. అది ఎంత ఇచ్చారు? 2% ఇచ్చారు. అంటే 2/100 ఇది ఎంత అవుతుంది? 0.02 ఇచ్చారు అబౌట్ ద యావరేజ్ స్పీడ్ అంటున్నారు. అంటే ఇండైరెక్ట్ గా మనం ఎలా చెప్తున్నారంటే ఇది సో కే ఈజ్ ఈక్వల్ టు ω1 మైనస్ ω2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అని చెప్పాం కదా. ఈ ω1 మైనస్ ω2 అనేది ఎంత వేరీ అవ్వచ్చు అంటున్నారంటే 0.02 ω/ω అంటున్నారు. సో 2% అబౌట్ ద యావరేజ్ స్పీడ్ అంటున్నారు. సో అందుకోసం 2% యావరేజ్ స్పీడ్ అంటే ω1 మైనస్ ω2 అనేది ఎంత అవుతుంది? 2% ఆఫ్ ఒమేగా అంటే 0.02 ఒమేగా అవుతుంది. సో ఇది ఇక్కడ రాసాం. ఇది ఇండైరెక్ట్ గా 0.02 అని ఇండైరెక్ట్ గా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ అని మనకు మెన్షన్ చేశారు వాళ్ళు. సో నెక్స్ట్, సో ద ఫ్లక్చుయేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ పర్ సైకిల్ ఈజ్ ఫౌండ్ టు బి 2 కిలోజౌల్. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చారు, అంటే స్మాల్ ఈ వాల్యూ అనేది ఇచ్చారు. సో మనకి ఆల్రెడీ ఫామ్లో ఉంది కదా. సో మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఎంత ఇచ్చారు వీళ్ళు? 2 కిలోజౌల్ ఇచ్చారు. దీనికి ఆల్రెడీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కే మనకు ఒక ఫామ్లో ఉంది. వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మాస్ ఆఫ్ ద ఫ్లై వీల్ కనుక్కోమంటున్నారు. సో వాట్ ఈస్ ద లీస్ట్ పాసిబుల్ మాస్ ఆఫ్ ద ఫ్లై వీల్ ఇఫ్ ఇట్స్ డయామీటర్ ఈస్ నాట్ టు ఎక్సిడ్ 1 మీటర్ అంటున్నారు. అంటే మనకి యాక్చువల్గా ఇంత 2% స్పీడ్ కన్నా ఎక్కువ ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఎంత ఫ్లై వీల్ నేను యూజ్ చేయాలి, దాని మాస్ ఎంత అది కనుక్కోమంటున్నారు. అలాగే నాట్ టు ఎక్సీడ్ డయామీటర్ ఆఫ్ ద ఫ్లై వీల్. సో డయామీటర్ ఆఫ్ ద ఫ్లై వీల్ డి అనేది లెస్ దాన్ 1 మీటర్ ఉండాలంటున్నారు. సో ఆర్ ఎంత అవుతుంది? 0.5 మీటర్స్ అవుతుంది. సో మనకి ఆల్రెడీ మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ స్మాల్ ఈకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ లో ఒక రిలేషన్ ఉంది. సో ఇప్పుడే డిరైవ్ చేసాం మనం అది. సో స్మాల్ ఈకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కే, సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ కే. ఇది ఆల్రెడీ మనం ఇప్పుడే చూసాం కదా, ఇది యూజ్ చేసి డైరెక్ట్ అనుకోవచ్చు. సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ కే. సో మనకి వీళ్ళు కనుక్కోమంది ఏంటి? మాస్ కదా. ఐ అంటే ఏంటి? సాలిడ్ డిస్క్ కి హాఫ్ ఇంటూ ఎం ఇంటూ ఆర్ స్క్వేర్. సో ఒమేగా స్క్వేర్ కే. కే అంటే 0.02. సో ఒమేగా అంటే మనకి 2πn/60 ఉంది కదా. సో అక్కడ నుంచి ఒమేగా వాల్యూ 2π ఇంటూ 1200/60 ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఒమేగా వస్తుంది. ఆర్ అంటే ఎంత? ఆర్ ఈజ్ నథింగ్ బట్ 0.5 మీటర్స్. సో ఇంతకన్నా ఎక్సీడ్ అవ్వకూడదు అన్నారు. సో 0.5. ఈ ఎంత ఇచ్చారు వాళ్ళు? 2 కిలోజౌల్ ఇచ్చారు. సో 2000 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాస్ ఒకటే తెలీదు, ఆర్ అంటే 0.5 స్క్వేర్, ఒమేగా స్క్వేర్ అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ వేయండి, కే అంటే 0.02. ఇక్కడ నుంచి అనుకుంటే మాస్ ఆఫ్ ద ఫ్లై వీల్ ఎంత వస్తుందంటే సమ్ 50.5 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 51 kg. సో బి 3.65 kg వస్తుంది.
65 kg, so which is an approximate 51 kg. So this is the mass of the flywheel in order to అంటే ఫ్లక్చుయేట్ 0.02 కన్నా ఎక్కువ ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఉండాలి అంటే సో అది మనకి యాక్చువల్గా 0.2% అబౌట్ ద యావరేజ్ స్పీడ్. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఉండాలి అంటే నేను ఫ్లై వీల్ ఎంత మాస్ ప్లేస్ చేయాలంటే ఆ మాస్ ఎంత ఉండాలి అంటే 51 kg ఉంటే నాకు 0.02 కన్నా ఎక్కువ ఫ్లక్చుయేట్ అవ్వదు స్పీడ్ ఆఫ్ దట్ ఇంజిన్. సో స్పీడ్ అంటే యాక్చువల్గా మన అప్లికేషన్స్లో మన స్పీడ్ ఆఫ్ ఇంజిన్ని ఒక పర్టికులర్ రేంజ్లో మాత్రమే ఆపరేట్ చేయాలి. వీ నీడ్ టు కంట్రోల్ దట్ ద స్పీడ్ ఆఫ్ దట్ ఇంజిన్ డ్యూరింగ్ ద సైకిల్. కాబట్టి యాక్చువల్గా సో ఇంత మన ఫ్లై వీల్స్ యూజ్ చేస్తున్నాము. సో అంటే ఇది గేట్ 2003లో వచ్చిన క్వశ్చన్. సో నెక్స్ట్ మిగతా క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. ఇక్కడ వరకు కూడా అంటే కొంచెం ఫాస్ట్ చెప్పుకుంటాను, బట్ ఏంటంటే టైం లేదు, సో చెప్పాల్సి వస్తుంది. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో వీడియోస్ వినండి, ఓకేనా? జస్ట్ డెరివేషన్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఫ్లై వీల్. సో లాస్ట్ ఇయర్ కూడా వచ్చినట్టుంది ఫ్లై వీల్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. You submit your attendance and you may leave.